అయ్యో నా ప్రజలు చీకటిలో ఉన్నారు, మగ్గిపోతున్నారు, నా బిడ్డలను రక్షించాలి, నా బిడ్డలని కాపాడాలి అని ఎంతో ప్రేమ కలిగి ఉంటే నీవెవరూ కూడా మాకు తెలియదు అంటున్నామా? మనకి సమస్య వచ్చినప్పుడు, మనకి బాధ వచ్చినప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు అప్పుడు ప్రభు కనబడతాడు, దైవజనులు కనబడతారు. అంత మాత్రమే ఇక మనకు ప్రభు ఎవరో తెలియదు, సేవకుడు ఎవరో కూడా మనకి తెలియదు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ యథార్థమైనటువంటి మనస్సు కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రార్థనా జీవితం కలిగి నువ్వు క్రీస్తుని వెంబడిస్తే, నీ హృదయంలోనికి ఆయనకి స్థానం కల్పిస్తే, నీ హృదయంలో ఉన్న వ్యాధి, రోగ, బాధ, బలహీనతలన్నీ కూడా ఏమవుతాయంటే పటాపంచులైపోతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలమైన మనమందరం కూడా మంచి మనస్సు కలిగి, తోటి వారిని, మనని అవమానపరిచిన వారిని, హింసించిన వారిని, బాధ పెట్టిన వారిని, ఇబ్బంది పెట్టిన వారిని, తిట్టిన వారిని, కొట్టిన వారిని కూడా మనం ప్రేమించి మంచి మనస్సు మనకు దేవుడిచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. తోటి వారిని ప్రేమించలేకుండా మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటాం. నీ తోటి వారిని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, వారితో నువ్వు ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటావో, అదే నిజమైన క్రిస్మస్. కనుక మనందరూ కూడా అతి జీవము కలిగిన దేవుని వైపు చూద్దాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా ప్రియుడు నీ కుమారుడు శ్యామబాబు గారిని బట్టి నాయన, వారి కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి వందనాలు, వచ్చిన సేవకులను బట్టి వందనాలు నాయన. ఈ రోజు, ఈ సమయంలో, ఈ గడియలో, ఈ రాత్రి కాల వేళ అయ్యా, నీ బిడ్డలు ఏర్పరిచినటువంటి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ లో మీరు ఉండండి. ఈ గ్రామ ప్రజలతో ఉండండి, వస్తున్న నాయన నీ బిడ్డలతో ఉండండి నాయన. అన్ని విషయాల్లో నాయన మీ కార్యములు జరిగించండి. ప్రతి ఒక్కరితో మాట్లాడు. జ్ఞానం కలిగి చదువుకునే బిడ్డలు, ఉద్యోగాల కొరకు ఎదురు చూసేవారికి, ఉద్యోగాలు చేసేవారికి, వ్యవసాయం చేసేవారికి నైనా ప్రతి ఒక్క బిడ్డ నైనా ఏ యొక్క స్థితిలో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేస్తుంది. నీ కృపా కాపుదల యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.